వాళ్ళని బట్టి మీ మధ్యలో అక్క గురించి చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి పెద్దలకి ఎంతో ఉన్నాను. మేము ఆరుగురం అక్క చెల్లెలు, మాతో ఇద్దరు అన్న తమ్ముడు. అయితే మా నాయన దేవుని నమ్ముకోండు. చిన్నప్పటి నుంచే మేము ఆయన చెప్పినట్టుగా దేవుని మందిరానికి నడుచుకున్నాం. పెద్దవాళ్ళు మేము మాకు పెళ్ళిళ్ళు చేసి ఎవరింటికి అత్తగారిని పంపించిండు. నన్ను ఇసుకబాయిలో ఇచ్చాడు. నేను అక్కడి నుంచి మామిడి పెళ్ళికి వచ్చాం. వ్యాపార విషయమై వచ్చి అక్కడ షాప్ పెట్టాడు. మా ఆయన అక్కడ షాప్ పెట్టిండు. అక్కడ ఉన్నాం కొన్నాళ్ళు. కొంతకాలం మా ఆడలకు మందిరానికి వెళ్ళేది. ఆ తర్వాత కొన్ని దినాలకు దీపమాడు, అమ్మ మీరు తిప్పతికి వెళ్ళండి, ఇంత దూరం రానవసరం లేదు అని జనాన్ని నన్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి మా యొక్క నేను వదులుక నేను ఎప్పుడైనా తిప్పతికి వచ్చేవాళ్ళం. వారం మందిరానికి వస్తే అక్కడ మా మందిరం అయిపోయినాక, మీటింగ్ అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక మా కుటుంబ సమస్యలు మేము మాట్లాడుకునేవాళ్ళం. అక్క నా గురించి నువ్వు ప్రార్థన చేయక నేను చెప్పేదాన్ని, నా కోసం నువ్వు చేసేదాన్ని అక్క చెప్పేది. మేము ఒకరి కోసం ప్రార్థన చేసుకుంటూ కష్టాలు ఇప్పుడు వాళ్ళకు చెప్పుకుంటూ మేము ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. అయినా కొన్నాళ్ళకు అక్క పరిస్థితి బాగాలేకుండా అయిపోయింది. ఆమె తిప్పటికి వచ్చింది కొండరావు డాక్టర్ దగ్గరికి. అక్కడ ఇంజక్షన్ వేస్తే ఆయాసం తగ్గలేదు, చాలా బాధపడుతుంది. ఆ బాధకు తట్టుకోలేక జనంలో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకొని ఒక గంట అక్కడ నుండి మళ్ళీ తెల్లారి నా దగ్గరికి వచ్చింది. మా దగ్గర ఒక డాక్టర్ ఉంది, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించినాం. అప్పుడు ఆయన చూసిండు, ఇంజక్షన్ చేసిండు, కొంచెం నెమ్మది అయింది. అప్పటి నుండి ప్రకాశం చిన్న పిల్లగాడు కలత వచ్చినప్పుడు, అలా ఆయాసం వచ్చినప్పుడు ఇక నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రకాశాన్ని పట్టుకొని మెల్లగా బస్సు ఎక్కి నా దగ్గరికి వచ్చేది. అక్కడ ఇంజక్షన్ వేయించుకొని కొంచెం నెమ్మది పొందినాక 2-3 రోజులు నా దగ్గర ఉండి కొంచెం స్వస్థత కలిగినాక మళ్ళా వచ్చేది. ప్రకాశం పెద్దదయ్యేది. ఆయన చదువుకి వెళ్ళిపోయాడు. తర్వాత ఒకటి రాలేక మా బావ తీసుకొని వచ్చేది. మా బావ ఏం చేసేది, మా పిల్లల వల్లమ్మా నువ్వు అడిగిపోతే ఎట్లమ్మా అంటే, నా పరిస్థితి బాగలేదు, అడిగిపోతేనే తక్కువ అవుతుంది అంటే మా బావ తీసుకొని వచ్చేది. మా బావ తీసుకొని వచ్చి ఇంజక్షన్ వేయించి అంతానే తక్కువ అయిన తర్వాత ఆయన ఉంచుకోమ్మా నీ దగ్గర, నువ్వు చూసుకో. నేను నా దగ్గర ఉంచి మా బావ మళ్ళీ వచ్చేది. సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేది. మా అత్త ఉండే పెద్ద మనిషి, ఆమెను చూసుకోవాలి. మళ్ళీ ఆమె కోసం ఆయనకి సాయంత్రం కల్లా మళ్ళీ వచ్చేవాడు. అక్కడ నా దగ్గర ఉంచుకొని ఆమె ఎంతో దమ్ముతో బాధపడుతుంటే ఆమెకు కట్టెలు తెచ్చి బట్ట పెట్టి ఆ దమ్ముకు తట్టుకోలేక ఆయాసపడుతుంటే నేను సహకరించి నిద్ర కాశీ కూడా ఆమె కోసం కూర్చుంది. కొంచెం తగ్గిపోయాక అప్పుడు కొంచెం ఆమె పడుకున్నప్పుడు నేను పడుకునేది. అట్లా ఎంతో మేమిద్దరం అక్క చెల్లెలను కలిసి ఉండేవాళ్ళం. దేవుని బట్టి మేము ఎన్నడైనా కూడా మేమేమి అనుకునే వాళ్ళం కాదు. మేమేనాడు తిప్పుకోలేదు, మేము గొడవ పడలేదు, మేము ఎంతో నెమ్మదిగా ఉండేవాళ్ళం. దేవుని బట్టి దేవుడు అతిగా మమ్మల్ని నడిపించుడు, కాపాడు. లాస్ట్ బాబు మరి లేవలేని పరిస్థితి అయిపోయింది. చూడడానికి నేను వద్దా అంటే నేను రాలేకపోయినా. మా ఆయన కూడా బాగలేదు. ఎన్నో చూస్తాను మా అక్క కాడికి పోతాంటే, నువ్వు పోతే నా కాడ ఎవరు ఉంటారు, నన్ను ఎవరు చూసుకుంటారని అన్నాడు, బాధపడ్డాడు. సరేనని నేను రాలేదు. అక్క నన్ను ఎంతో కలవరించిందంట. దేవుడు పిలిచినాక దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కుమారుడు ఎంతో బాధపడుతుంది కనుక తల్లిదండ్రులు లేని పిల్లలు అయిపోయింది. దయచేసి మీరందరూ
ప్రార్థన మనవి చేస్తున్నాను. ఆ చిన్న సాక్ష్యాన్ని